గొడవ జరిగింది. కానీ ఎవరెవరికి? చల్లగా కాపురం చేసుకునే భార్యాభర్తల మధ్య. అసలు గొడవ ఎందుకు జరిగింది? సరే, జరిగితే జరిగింది. కానీ భార్య ఎందుకు చనిపోయింది? భర్తనే చంపేశాడా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? భార్యతోనే కాదు, భార్య కుటుంబంతో కూడా గొడవలే. పైగా క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే అనుమానం కూడా. అనుమానానికి మించిన పెనుభూతం ఇంకోటి లేదు కదా. అనుమానమే పెనుభూతమైంది. ఆ ఫలితమే ఓ యువకుడి ప్రాణాలను బలికొంది. వెంటాడి మరీ చంపే వరకు వచ్చింది. ఎట్టకేలకు ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా హైదరాబాద్ మహానగరంలో క్షుద్ర పూజలు చేశారన్న అనుమానం బాధిత బతుకుల్లో చిచ్చుపెట్టింది. హైదరాబాద్ నగరం బండ్లగూడ ప్రాంతంలోని మహమ్మద్ నగర్కు చెందిన షేక్ అఖ్తర్ అలీకి భార్య, 2 కుమారులు సంతానం. పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్. అయితే వీరు ఉంటున్న ఇంటి పక్కనే 2018 సంవత్సరంలో మహమ్మద్ గౌస్ అనే మరో వ్యక్తి కుటుంబం నివసించేది. గౌస్ కు మహమ్మద్ అజంతో పాటు మహమ్మద్ మాజిద్ అనే 2 సంతానం. ఇదిలా ఉండగా పక్కపక్కనే నివసిస్తున్న షేక్ అఖ్తర్ అలీ కుటుంబంతో 2018 నుంచే గౌస్ కుటుంబానికి గొడవలు ఉన్నాయి. దీంతో గౌస్ కుటుంబం వట్టేపల్లి ప్రాంతానికి మకాం మార్చింది. స్థానిక తీగలకుంట ప్రాంతంలో గౌస్ కుమారుడైన మహమ్మద్ ఆజం, మహమ్మద్ మాజిద్ అక్కడ పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉండగా గౌస్ కుటుంబంతో గొడవ జరిగిన 10 రోజులకే షేక్ అఖ్తర్ అలీ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పుడే మొదటిసారి అనుమానం మొదలైంది. ఆ తరువాత కొద్ది రోజులకే షేక్ అఖ్తర్ అలీ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అంతటితో ఇది ఆగిపోకుండా అలీ అనారోగ్యానికి లోనైన కొన్ని రోజులకే అతని చిన్న కొడుకు షేక్ ఉస్మాన్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇలా వరుసగా ఎవరో ఒకరు చనిపోవడం లేదా ఇంట్లో వాళ్ళు జబ్బు పట్టడం గమనించిన ఆ కుటుంబం దీని వెనుక ఏదో కారణం ఉందని భావించింది. తీరా అది కాస్త తమ కుటుంబంతో గొడవలు ఉన్న మహమ్మద్ గౌస్ కుటుంబంపై షేక్ అఖ్తర్ అలీ కుటుంబానికి అనుమానం మొదలైంది. తమ కుటుంబంపై క్షుద్ర పూజలు చేయడం వల్లే ఇలా వరుసగా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటవుతోందని మరింత బలంగా నమ్మారు. ఆ పిచ్చి నమ్మకం కాస్త ప్రత్యర్థి కుటుంబంపై కక్ష పెంచుకునే వరకు దారితీసింది. గౌస్ కుటుంబం క్షుద్ర పూజలు చేయడం వల్లే ఇలా అయిందన్న అనుమానం పెనుభూతమైంది. దీంతో గౌస్ కుటుంబంపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌస్ కుటుంబంలోని ఎవరో ఒకరిని చంపే వరకు వదిలేది లేదని షేక్ అఖ్తర్ అలీ, అతని 2 కుమారులు షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ కుట్ర పన్నారు. ఈ హత్యోదంతానికి ఈ నెల 2వ తేదీ అయితే బాగుంటుందని పథకం వేశారు. బయట రోడ్లపై జనం ఎక్కువ ఎవరు ఉండరని, అదే సరైన సమయమని ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా పని మొదలు పెట్టాలని అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. మాజిద్ స్టార్ కాఫీ డే, స్టార్ పాన్ మహల్ తెరిచి ఎప్పటిలాగే వ్యాపారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న షేక్ అఖ్తర్ అలీ తన 2 కుమారులతో బైక్ పై మాజిద్ పాన్ షాప్ వద్దకు చేరుకున్నారు. తండ్రి పాన్ షాప్ కు దూరంగా బైక్ వద్ద నిలబడి ఉండగా షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీలు నడుచుకుంటూ పాన్ షాప్ దగ్గరికి వెళ్లారు. మాజిద్ ను బయటికి పిలిచి ఉన్న ఫలంగా గొడవకు దిగారు. 2 వైపులా వాగ్వాదం జరుగుతుండగానే కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు మాజిద్ ఎంత ప్రయత్నించినప్పటికీ అతని వెంట పడి మరీ కత్తులతో దారుణంగా చంపారు. హత్య ఘటనపై ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డితో కలిసి ఫలక్నుమా డివిజన్ ఏసీపీ ఎంఏ జావీద్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. మృతుడి సోదరుడు మహమ్మద్ ఆజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. తమ కుటుంబంపై క్షుద్ర పూజలు చేశారన్న అనుమానంతో యువకుడిని కత్తులతో దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న తండ్రి, 2 కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల 3 రిమాండ్కు తరలించారు.